చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు, యథార్థత లేకుండానే వచ్చేస్తారు. చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు, మంచి మాట తీరు లేకుండా వస్తారు. చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు, ఇలాంటి సభలకు వస్తూ ఉంటారు, కానీ వాళ్ళ బ్రతుకులో నీతి ఉండదు, యథార్థత ఉండదు, దైవ భయం ఉండదు, దేవుని వాక్యానికి చోటు ఇవ్వడం ఉండదు. ఏదైనా చెప్తే వినటం, విన్నది అక్కడే విడిచిపెట్టి మరలా వెళ్ళిపోవటం. ఇలాంటి దౌర్భాగ్యకరమైన బ్రతుకుతూ మేము విశ్వాసులమే, మేము దేవుని పిల్లలమే, మేము బాప్తిసం పొందేశాం, మేము చర్చికి వెళ్ళిపోతున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం అని అంటుంటారు. ఇప్పుడు మనం నటించేది మనుషుల దగ్గర, కానీ దేవుని దగ్గర నటించగలమా? నటించలేము. ఆయనకి మరుగైనది ఏది లేదు. నువ్వు ఆకాశమునికి ఎక్కిపోయేదవా, నేను అక్కడ ఉన్నాను. నువ్వు పాతాళమునకు దిగిపోతావా, నేను అక్కడ కూడా ఉన్నాను. సో నా దగ్గర దాచడానికంటే ఏమీ లేదు. ఒకవేళ నువ్వు చీట్ చేస్తే మనుషుల్ని చీట్ చేయగలవేమో, కానీ దేవుణ్ణి చీట్ చేయడం నీ వల్ల కాదు. ఇప్పుడైనా ఆలోచించుకో. గ్రంథం పట్టుకున్నావు, వచ్చావు, కూర్చున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మరి నీ హృదయం ఏంటి? నీ హృదయంలో ఉన్న రహస్యాలు ఏంటి? ఏమైనా దాచుదామా? కనబడకుండా చేసేద్దామా? ఇంపాసిబుల్. కప్పెట్టడం సాధ్యం కాదు, కనబడకుండా చేయడం సాధ్యం కాదు. దేవునికి మరుగైనదేది లేదు.